నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6 జీవిత ఖైదు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు. కుల దురహంకారానికి చెంపుపెట్టు ప్రణయ్ తండ్రి. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ల వివరాలు. 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం, ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి. జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయింది కేసీఆర్ ఒక్కరే. అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్ చేసిందేం లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతుంది. మోదీ ప్రకటించిన నిధుల్ని అడుగుతున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ విద్యా విధానంపై రగడ, తమిళనాడును రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తుందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. కెనడా ప్రధానిగా కార్ని, భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ. లలిత్ మోదీకి షాక్, 102 పౌరసత్వం రద్దు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీ సోదాలు. టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల నియంత్రణకు పేరిట కొందరు రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు. రేవంత్ భాజపాకు కోవట్టుగా పనిచేస్తున్నారు కేటీఆర్. కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు. కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల తరపున రేవంత్, బట్టి, మంత్రులు, సిపిఐ నేతలు హాజరు. బారాస అభ్యర్థి శ్రవంత్తో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి రాక. ప్రణయ్ హత్య కేసులో A2 సుభాష్కు ఉరి, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంటు. A1 మారుతిరావు 2020లో ఆత్మహత్య. కాంగ్రెస్లో ఎవరూ కేసీఆర్కు సరిపోరు. ఆయన స్థాయిలో సీఎం రేవంత్ ఆవగింజంత కూడా కాదు కేటీఆర్. కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. ఆయన రావద్దనేదే నా అభిప్రాయం. బడ్జెట్ సెషన్కు మాత్రం వస్తారు. ఢిల్లీలో రేవంత్ మాట తేల్తలేదు. తన వాళ్లకు పదవులు దక్కుతలేవు. కాంగ్రెస్లో బీజేపీ కోట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించిందే. రేవంత్ చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు. వేల కోట్ల కుంభకోణానికి తెరలేశారు. కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్క తీద్దాం. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకేది? RRR సౌత్కు నిధులేమైనాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతా. నిధులు ఇవ్వకుంటే అక్కడే ఆమరణ దీక్షకైనా రెడీ. శవాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు పైశాచిక ఆనందం. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండడే కేసీఆర్ స్ట్రేచరా? కేటీఆర్ పిచ్చోడు, ఆయన గురించి మాట్లాడడం అనవసరం. బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనడం ఏమిటి? కులగణనతోటే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చాయని వ్యాఖ్య. కేటీఆర్ ఓ చెల్లని రూపాయి. కేసీఆర్ మాజీ సీఎం, నేను ప్రస్తుత సీఎంను. పైగా ఆయన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, నేను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన్ను విమర్శించడానికి ఇంకేం స్థాయి కావాలి? 16న భూమి మీదికి సునీతా విలియమ్స్. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుపోయిన నాసా ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్ 16న భూమికి వస్తారు. కుంభమేళాలో 869 మంది మిస్సింగ్. రాబోయే రోజుల్లో టారిఫ్లు పెరగొచ్చు. కెనడా, మెక్సికోపై ట్రంప్. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదల. అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులు. ఈ నెల 24 వరకు రీకౌంటింగ్కు ఛాన్స్, ఆ తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే. 3 పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే. ఈ నెల 20న ప్రకటించనున్న ఈసీ. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. సిపిఐ నుంచి సత్యం నామినేషన్ దాఖలు. పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రులు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసు శ్రవణ్. ఇక బనకచర్ల విస్తరణే. రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్. డీఎంకే లీడర్లు అనాగరికులు. లోక్సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ డీఎంకే ఎంపీలు. ఎన్ఈపీపై చర్చ సందర్భంగా బీజేపీ డీఎంకే మాటల యుద్ధం. ప్రారంభమైన పార్లమెంటు మలవిడత బడ్జెట్ సమావేశాలు. రాజ్యసభను కుదిపేసిన డీలిమిటేషన్. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. 2 పిల్లలకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య. వేర్వేరు రిమ్స్లో ఉరివేసుకుని భార్యాభర్తల బలవన్మరణం. ఆర్థిక ఇబ్బందులతోటే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్. అగ్రికల్చర్ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందికి. హార్టికల్చర్, సీడ్ సర్టిఫికేషన్, హాకా, ఆగ్రోస్, వేర్ హౌసింగ్ విలీనం చేయాలని సర్కార్ యోచన. కార్పొరేషన్ల కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రిపోర్టు వచ్చాక విలీనానికి చర్యలు. ఐఏఎస్లకు బాధ్యతలు. రేపటి నుంచే అసెంబ్లీ. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్. 14న హోలీ హాలిడే, 17 లేదా 19న బడ్జెట్. సభ ముందుకు రానున్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు. తమిళులు అనాగరికులంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే. ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల తొలగింపు
అంశాలను విపక్ష పార్టీలని లోక్సభలో తలెత్తాయి. లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు, కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ, సభ ఉందాతనం పెరిగేలా ఏర్పాట్లు చేయండి. కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే, నాది ముఖ్యమంత్రి స్థాయి, ఆయనది మాజీ సీఎం స్థాయి. విలేకరుల ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ చెల్లని రూపాయి, ఆయన గురించి మాట్లాడడం వృధా, బీఆర్ఎస్కు తెలంగాణతో సంబంధం లేదు, 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడా? ప్రణయ్ హంతకుడికి ఉరి, పరువు హత్య కేసులో ఒకరికి మరణశిక్ష, 6 జీవిత ఖైదు. నల్గొండ జిల్లాలో ఎస్సీ/ఎస్టీ కోర్టు జడ్జి రోజారామణి తీర్పు. యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్, గ్రూప్ 1 మెయిన్స్ మార్కులు విడుదల. హైటెక్ అంగులతో సమీకృత గురుకులాలు, నాణ్యమైన చదువుతో పాటు ఆకట్టుకునేలా వసతులు. రియల్ బ్రోకర్లతో రేవంత్ స్కామ్, ఎఫ్ఎస్ఐ పరిమితులు విధించి టీడీఆర్కు డిమాండ్ పెంచే కుట్ర. ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి కుంభకోణంపై ఈడీ, సిబిఐ విచారణ జరపాలి. మేడం సార్ అంతే, ఏపీలో అవినీతి కొత్త పుంతలు. కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు. సార్ అపాయింట్మెంట్, సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే. పనిని బట్టి రేటు నిర్ణయం. స్టార్ హోటళ్లలో మీటింగ్లు, కొందరు ఆఫీసులు పెట్టేశారు. ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరికరారు. అమృత బాబాయి, శ్రవణ్ కుమార్ సహా 6 యావజ్జీవ కారాగారం. సంచలన తీర్పు వెలువరించిన నల్లగొండ అదనపు జిల్లా కోర్టు. శిక్ష తగ్గించాలని నిందితుల వేడుకోలు. విచారణ దశలో అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య. కేసును సవాల్గా తీసుకున్న అప్పటి ఎస్పీ రంగనాథ్ 7 ఏళ్లుగా విచారణ. ఈ తీర్పులో కులోన్మాదులకు చెంపపెట్టు. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండ పెండేరం తొడుగుతా. కులగణన సర్వే వల్లే బడుగుల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు. పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయింది కేసీఆర్ ఒక్కరే. స్ట్రేచర్ అంటే రోజు మందు తాగితేనే వస్తుందా? రైతు బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా? 5 ఎమ్మెల్సీ సీట్లకు 5 ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే. కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు హాజరైన సీఎం, మంత్రులు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసు శ్రమణ్. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. రీకౌంటింగ్కు 15 రోజుల గడువు. పలువురికి 60% దాటిన మార్కులు. నేడు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల. నాణ్యమైన విద్య మిథ్యే. ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితులు దారుణం. 13,930 ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు. 4,235 ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాధ్యాయుడు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు. మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఫౌండేషన్ స్కూళ్ళు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. సీఎంపై వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం. ఇకనైనా మారకపోతే ప్రజలు తరిమి కొడతారు. రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలుస్తాం కాంగ్రెస్ ఎంపీలు. టీడీఆర్ స్కామ్కు రేవంత్ కుట్ర. ఆయన చుట్టూ 4 రియల్ బ్రోకర్లు. టీడీఆర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం చచ్చేదాకా దీక్ష చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. ఆయన స్థాయికి రేవంత్ సరిపోరు. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేస్కర్సు. చిట్చాట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. కంటతడి. సాగునీరు లేక పుట్టదశలు ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు. ఆయకట్టు రైతులకు కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి. పూడిక, పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాల్వలు. మరమ్మతులు లేక చివరి భూములకు అందరి నీరు. ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు.